ఖతర్నా కామెడీ షో. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మర్చిపోలేని రోజు. మన గ్రామంలో మామూలు రవిగా పుట్టి హైదరాబాద్ పారిపోయి రచ్చ రవిగా పేరు తెచ్చుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా నవ్వుల రారాజుగా అవార్డు అందుకున్న ఒకే ఒక ఘనత మన రచ్చ రవి గారికే చెల్లుతుంది. ఒక్కసారి రచ్చరావు గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా రచనమన్నా ఒక్కసారి నీ పాదాలు తాకాలనుందన్నా. తమ్ముడు, నా ఫ్యాన్స్ ఏమనద్దు ప్లీజ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అభిమాన దేవులకు నా నమస్కారాలు. వాకింగ్ చేస్తే చెమటొస్తుంది, బాగా తింటే పొట్టొస్తుంది, రిటైర్మెంట్ అయితే పింఛన్ వస్తుంది. ఎంతవరకు నిజమో నాలా కష్టపడి కామెడీ చేస్తే అవార్డులు దానంతట అవే వస్తాయి. ఏమంటారు నాగబాబు గారు? నువ్వు అనవసరంగా మాట్లాడితే ఆయన కోపం వస్తుంది, తర్వాత నీ ముఖం మీద రక్తం వస్తుంది. కళ్ళ ముందు కామన్ గా ఉన్న మనిషి కమెడియన్ అయితే ఎవరికైనా కోపాలు వస్తుంటాయిలే. అన్నా రచ్చరవికి సన్మానం అన్నా. మన రచ్చరవిక వాడు ఎదిగాడ్రా, నాకు చాలరా అది. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, నీ స్టేజ్ కి రావడానికి కారణం నా కృషి, నా పట్టుదల. నీ గురించి చెప్పకుండా కృషి పట్టుదల అన్నాడు. పేర్లో ఏముంది లేరా, వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. నువ్వు మనిషివి కాదు, నువ్వు మహానటుడివి రవి, నువ్వు ఉదయించే సూర్యుడివి అని నాకు చెప్పింది. నా ప్రతిభ. పనికి మళ్ళీ యాదవ్ని తీసుకొచ్చి ప్రతిభావంతుడు చేసింది నువ్వు కదన్నా. లేరా, వాడు నా పేరు చెప్పడానికి ఏదో మోమాట పడుతున్నట్టున్నాడు లేరా. వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. పిండేస్తున్నావు. మామూలు రవిగా ఉన్న నన్ను రచ్చ రవిని చేసి తాను మాత్రం ఒక మామూలు వ్యక్తిగా మీలో ఉండిపోయాడు. ఆ వ్యక్తి ఎవరంటే మేనేజర్ ఏడుకొండలు. తాను నాకు చేసిన సహాయం, నేను అతనికి ఇచ్చిన ప్రతిఫలం అతనికి నాకే తెలుసు. అరే, ఉప్పు తిన్న విశ్వాసం కూడా నీకు లేదురా. పురుగులు పట్టిపోతావురా, పురుగులు పట్టిపోతావు. పర్లేదురా సత్య, ఎమోషనల్ అవ్వకు. వాడు ఎదిగాడులేరా, మన పేరు చెప్పకపోయిన పర్లేదు, పద. నేను ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ఎస్, ఒకే ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ప్రొడక్షన్ రెడ్డి ఉప్పు తిన్నాను. రెడ్డి, నిన్ను మర్చిపోను, నీ ఉప్పును మర్చిపోను. ఆ దేవుడు నీకు బస్తాల బస్తాల ఉప్పు ఇయ్యాలని కోరుకుంటున్నాను. రే పనికి మళ్ళీ ఎదవా, చిడికెడు ఉప్పు పెట్టిన ప్రొడక్షన్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నావు గానీ టన్నులు టన్నుల పప్పు తిన్నా అన్న గురించి చెప్పవేట్రా. సత్తి, ఉప్పు తిన్న విశ్వాసం అందరికి ఉండదు సత్తి. సత్తి, గుడ్డు పెట్టేంత వరకే కోడి బాధ్యత. తర్వాత ఆ గుడ్డు ఆమ్లెట్ అయిందా, హాఫ్ బాయిల్డ్ అయిందా, లేకపోతే మందులో మంచింగ్ అయింది అనేది కోడికి తెలియదు సత్తి. నేను గుడ్డు మాత్రమే పెట్టాను సత్తి. ఆ గుడ్డు హాఫ్ బాయిల్ అయ్యిందన్నా. పర్లేదు సత్తి, వాడు ఎదిగాడు, నాకు చాలు సత్తి. దీనికంటే ఆనందం ఏం లేదు సత్తి. పద పద సత్తి. సమాజంలో తల దించుకొని బ్రతుకుతున్న నన్ను తల ఎత్తుకులా తిరిగేలా చేసింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పరా, చంద్రన్న పేరు చెప్పరా, కాళ్ళు పట్టుకుంటా. రిక్వెస్ట్ చేయకు సత్తి, రిక్వెస్ట్ చేయకు. వాడు మనసులో ఉండాలి సత్తి నా పేరు చెప్పాలని. ఆ వ్యక్తి ఎవరు అంటే రిక్వెస్ట్ చేయి సత్తి, వాడు చెప్పట్లా. చెప్పరా రే, దండ పెడతా చెప్పరా. డాక్టర్ ప్రదీప్ కుమార్. తల దించుకొని బ్రతుకుతున్న నన్ను నా తలపైన అతని బొచ్చు పెట్టి తల ఎత్తుకునేలా చేసిన డాక్టర్ ప్రదీప్ కుమార్. ఒరే చెత్తరా కొడక, తల మీద బొచ్చు పెట్టినోడిని గుర్తు పెట్టుకున్నావు, బొచ్చులో అన్నం పెట్టే అన్నని మర్చిపోయావరా.
వద్దు సత్తివాడు, నా పేరు చెప్పలే సత్తివాడు. ఎందుకు చెప్పడన్నా? ఎందుకంటే ఆ రోజుల్లో వాడిని నేను ప్రాక్టీస్ లో బాగా టైట్ చేశాను సత్తి. ఆడు మనసులో పెట్టుకొని చెప్పట్లేదు సత్తి. అయినా మీరు అంత పులిలో ఉండేవాళ్ళు ఎందుకన్నా ఇలా సైలెంట్ అయిపోయారు? మీరు చీర కట్టి ఎత్తి కొడితే ఏపీ అంతా కదిలేది. ఒక్కసారి కొడుకుని కొట్టండి అన్న. మాట్లాడరేటన్నా? ఎలా మాట్లాడతాను సత్తి? ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని సత్తి. ఆ రోజుల్లో మనం ఎత్తి కొడితే నడిచింది సత్తి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళది నడుస్తుంది సత్తి. వదిలే సత్తి, వాడు బాగుపడ్డాడు, ఆ ఆనందం నాకు చాలు సత్తి, చాలు. పద సత్తి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, జబర్దస్త్ ని, ఎక్స్ట్రా జబర్దస్త్ ని తన 2 భుజాల పైన మోసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే నేను. 100% నేను పంచు డైలాగులు చెప్పాలన్నా నేనే, పర్ఫార్మెన్స్ చేయాలన్నా నేనే, టైమింగ్ లో రావాలన్నా నేనే, టైం సెన్స్ ఉన్నవని నేనే. ఆపురా ఆ టైప్ నా కొడకా. రే రే రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అన్న చంద్రన్న, ఇప్పటిదాకా నీ గురించే చెప్పానన్నా. విన్నాన్రా, మొత్తం విన్నాన్రా. నేను ఇన్ని రోజులు పాలు పోసి పెంచింది విషమున్న పామునారా? పామైన ఒక్కసారి కాటి వదిలేస్తుందిరా. నువ్వు నన్ను ఎన్నిసార్లు కాటేశావో, నా స్కిట్ లో ఎన్నిసార్లు ఘాటేశావో నీకు తెలుసారా? అయినా నేను నిన్ను ఎప్పుడైనా తీసానారా స్కిట్ లోంచి? రే ఓకేరా, నా పేరు చెప్పడానికి నీకు ఈ గోటం వచ్చిందిరా, ఓకేరా పర్లేదు. కానీ నాగబాబు పేరని ఒక్కసారి చెప్పావారా? నేను నిన్ను ఎన్నోసార్లు స్కిట్ లోంచి తీసేద్దాం అనుకున్నా. నాగబాబు గారు ఉండి వద్దు చంద్ర, ఆ రవిని ఎంకరేజ్ చేద్దాం చంద్ర అన్నాడు. ఆయన నువ్వు ఎంకరేజ్ చేసినందుకు ఆయనకి ఇచ్చిన ప్రతిఫలం ఇదారా? నువ్వు ఇదారా? ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నా, ఇది కూడా స్కిట్ లో కామెడీ అనుకోని పిచ్చి తల్లి రోజు పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది చూడు. ఏంట్రా జబర్దస్త్ ని, ఎగస్ట్రా జబర్దస్త్ ని 2 భుజాల మీద మోస్తుంది నువ్వారా? రే కొడు, నువ్వు ఎగస్ట్రా జబర్దస్త్ కి ఎగస్ట్రా ప్రాపర్టీ విరా నువ్వు. రే జబర్దస్త్ ని, ఎగస్ట్రా జబర్దస్త్ ని 2 భుజాల మీద మోస్తుంది 7 కొండలో టీమ్ లీడర్స్ జడ్జిలో కాదురా, ఆ పిచ్చి తల్లి మోస్తుందిరా. లే నా ఫీల్డ్ ఎలా అనుభవించలేను, ఆర్ఆర్ని నువ్వైనా అనుభవించులే. సాంగ్ అయిపోయింది, కూర్చో. జబర్దస్త్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నా నేను. నీ వల్ల ఆటో డ్రైవర్ అయ్యానరా, నీ వల్ల. నా వల్ల ఏంటో అంటావేంటా? నువ్వు నా మంచి మంచి స్కిట్ లో ఘాట్లు పెట్టడం వల్లేరా ఈ రోజు నేను ఘాటు రోడ్డు మీద ఆటో నడుపుకుంటూ తిరుగుతున్నాను. రే ఒక శిష్యుడు ఎదిగితే గురువు ఆనందపడతాడరా, కానీ ఒక శిష్యుడు వల్ల గురువు జీవితం సంకనాకిపోయిందంటే బహుశా అది నేనే కావచ్చురా. నీతో మాట్లాడాలన్నా నాకు మనసు రావట్లేదురా. కుక్క ఆటో వస్తున్నాను మేడం. రే అన్న నీకు వెలుగునిచ్చి ఇప్పటికీ అన్న చీకట్లోనే ఆటో నడుపుతున్నాడు రా. ఆయన కాబట్టి అలా వెళ్ళిపోయాడు. అదే ప్లేస్ లో నాగబాబు గారు ఉండుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేవారా. చెత్త నా కొడుక చెత్త. ఇన్ని తిట్లు తిట్టినా సరే భూమి మీద ఒక మనిషి ఉన్నాడు బతికుంటే అది ఖచ్చితంగా రచ్చరవేరా. మరి ఇలాంటి సభలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్ ఈజ్ వెల్. మరి నా సన్మాన సభ గురించి మాట్లాడితే Zabardast Khatarnak Comedy Show. బ్యాండు గొట్టు వాడా కట్టు లేసుకే టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు. నేను పోలీస్ని, వైబ్రేషన్ ఉందా? నేను డాక్టర్ని, వైబ్రేషన్ ఉందా? నేను యాక్టర్ని, వైబ్రేషన్ ఉందా? నేను అత్తని, అది అత్త అంటే వైబ్రేషన్. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, సీఎం అయినా, పిఎం అయినా, చివరికి నాగబాబు అయినా ఒక అత్తకు అల్లుడే. ఏమంటావు అల్లుడు? అంతే కదా అత్త.
మా అత్త చేతులు నాన్న సంకలు నాకితే గానీ ఎత్త పోయి రాదు. ఇప్పుడేమో అత్త కోడల్ని కూతురులా చూసుకోవాలి, అత్త కోడల్ని లాలించాలి, అత్త కోడల్ని పాలించాలి అంటున్నారు. నా కూరలో కరేపాకేం కాదు. నా అత్త నన్ను కూతురులా చూసుకుందా, నేనెందుకు నా కోడల్ని కూతురులా చూసుకోవాలి? ఏ రోజా గారు, మీ అత్త మిమ్మల్ని కూతురులా చూసుకుందా? చూసుకోకపోతే అయినా అత్త కోడల్ని కూతురులా చూసుకుంటే అత్తని ఢిల్లీకి తీసుకెళ్ళి డాక్టరేట్ ఇస్తారా, లేకపోతే మెడలో ఏదైనా అవార్డు ఇస్తారా? అత్త ఎంత పాజిటివ్ ఉన్నా లోకంలో అత్త అనే క్యారెక్టర్ ఎప్పుడు నెగిటివ్నే. అర్థమైందా? నీ కూరలో నా కరివేపాకు. ఇప్పుడు చెప్తున్నా, నా అత్త నన్ను ఎంత టార్చర్ పెట్టి ఎంజాయ్ చేసిందో నేను కూడా నా కోడల్ని టార్చర్ పెట్టు దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఈ అత్త అనే పోస్ట్ కి న్యాయం చేస్తాను. నా కోసం పూలు చేయమన్నా, నువ్వు పూలకు కకృతి పడి నా కోసం పూలు లేమన్నా, నీ కోసం పూలు అడవి నుంచి తీసుకొస్తానే అన్నాడు, అడవి పాలయ్యాడు. షట్, నా చేతిలో మిస్ అయ్యావు. నువ్వు నా కోడలుగా ఉండి ఉంటే ఎండి చేపని వేయించుకొని తిన్నట్టు తినేదాన్ని. నీ ఏషాలు చూస్తే ఒళ్ళంతా కంపరం ముడుతుంది. ఆయన నువ్వు నా హోమ్ డిపార్ట్మెంటే కాదు, నీతో డిస్కషన్ ఏ వేస్ట్. వేర్ ఇస్ మై హోమ్ డిపార్ట్మెంట్? ఒసే కోడలా కోడలా, నా కొడుకు పిల్లమా, పాసిముఖం దానా, ఎక్కడ తెచ్చావే? అత్తయ్య 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 అబ్బో అత్తే 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 అత్తే, ఆపు నీ మెలో డ్రామా. ఊరుకో అత్త, నీ డ్రామా ముందు నాది కూడా ఓ డ్రామానే. అబ్బో నా కోడలు పనిచేసింది పనిచేసింది పనిచేసింది. పంచులు మానేసి పనులు చేయి, అర్థమైందా? నక్కిన కోడిలా నా కాళ్ళ దగ్గర పడి ఉండు, లేకపోతే కోసుకొని కూర వండుకొని తినేస్తా నీ కూరలు నా కరివేపాకు. అర్థమైందా? ఇల్లు తుడు. ఇల్లు నీట్ గానే ఉంది కదా అత్త, ఇప్పుడే తుడిసానుగా. అవునా? ఇప్పుడు చూడు. అత్త ఇది చాలా టూ మచ్ అత్త, తుడిసిందే మళ్ళీ మళ్ళీ తొడమంటున్నావు. నేను ఇంట్లో ఏమైనా పని మనిషిని కాదు, 10 లక్షల కట్నం ఇచ్చి వచ్చా. నీ కూరలో నా కరివేపాకేం కాదు. పెళ్లి భోజనాల్లో ఇటు కూర్చోబెట్టి అటు లేపేసరికి అయిపోయింది నీ 10 లక్షలు. అయినా అత్త కోడళ్ళు అంటే కలిసిమెలిసి ఉండాలి, ఇలా మాటకి గొడవలు పడకూడదు. అబ్బో అత్త మెత్త కలిసిమెట్లు ఉండాలని ఏ గవర్నమెంట్ లో చెప్పింది, ఏ స్టేట్మెంట్ చెప్పింది? పక్కింటి సావిత్రి చెప్పింది కదా, పక్కింటిది. అత్త ఇంట్లో లేకపోతే చాలు, ఎదురింటి కరివేపాకు, పక్కింటి కరివేపాకు, ముందింటి కరివేపాకు, ఒక గద్దె దగ్గర కూర్చొని నీ అత్త శాడిస్టగా, నీ అత్త సైకోస్టగా, నీ అత్త పెద్ద పిసినారంటగా అంటుంటారు. మీరు మామూలు జిగిడీలు కాదే. అత్తల గురించి మాట్లాడితే పింగిడీలు పగిలిపోతాయి ఏమనుకుంటావు? నువ్వు కావాల్సిన టూ మచ్ చేస్తున్నావు ప్రతిదానికి. ఓ శాడిజం నీ టూ మచ్. మా అత్త నాకు 4 మచ్ చేసింది, అప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? పాసిపడదానా? నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదత్తా. పోసాలు ఇంకా నేను మాట్లాడేది కరెక్ట్ కాదంతా, నా కోడలు ఎలా మాట్లాడు నాకు నేర్పిస్తుంది. సరేనా? ఓ రమణమ్మ నువ్వు కూడా విను, మనం మాట్లాడేది కరెక్ట్ నేర్పి పాసిపడదాన్ని నేర్పి. నరికి పోగులు పెడతాను ఎదురు సమాధానం చెప్పావంటే నీ కూరలో నా కరివేపాకు మోచేయితో గుత్తే 3 చెర్ల నీళ్ళు తాగాలి. అర్థమైందా? తొర్రి పడదానా? ఎవరు తొరిపల్ల ఎవరు పాసిపోకో ఎందుకంటావు? అమ్మో ఎదురుకెదురు సమాధానం చెప్తావే నువ్వు? అమ్మా! నిన్ను అమ్మా చేతీరా. ఎవరు అమ్మ, ఎవరు కొడుకు? మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఏమైందమ్మా? ఏమైంది? అంత వద్దులేరా, నీకు దండం పెడతా. నీకో దండం, నీ పెళ్ళానికి ఒక దండం. వద్దులేరా, మీరే హ్యాపీగా ఉండండి. మీ మధ్యలో నేనే బరువుని కదరా, నేనే ఎక్కడో కాస్ట్కెళ్ళి. ఏమైందమ్మా? ఎదురు సమాధానం చెప్తుందిరా అది. ఎదురుకి ఎదురు మాట్లాడతాందా? అసలు నువ్వు ఏమనుకుంటానవే? నువ్వు అదండి మా అమ్మకి ఎదురు చెప్తావే? నువ్వు నేనేం మా అయ్యే మా అమ్మకి ఎదురు చెప్పలేదు. మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు? నీ సంగతి ఇట్లా కాదే. బెడ్రూమ్ లో వద్దండి. అత్తత పెట్టుకుంటే అలాగే ఉంటది. అయితే ఆత్మకూర లేకపోతే గంట ఆత్మకూరే. ఏంటిదే వద్దనేది? నీ సంగతి నేను చెప్తానే. నిన్ను అలా వదిలిపెట్టాలి. దండం పెట్టిన ఊకోను. అది దండం పెట్టి ఇదిగో. ఇట్లా ఒళ్ళు పిగులుతుంది. ఏమనుకుంటాను? ఒళ్ళు పిగులుతుంది. అమ్మా నాతో నక్కలు. అది మరి 5 నిమిషాలు. నక్కలు చెప్తాను, నక్కలు. అమ్మా ఏమనుకున్నాను నువ్వు? నరికి పోగులు పెడతా. చాలేరా, నీ కోపం ఎక్కువైపోతుందిరా. ఏందమ్మా? నాకు అమ్మ అంటే ప్రాణమమ్మా. ప్రపంచంలో ఎవరన్నా పట్టించుకోనమ్మా, కానీ పెళ్ళామున్నా చూసినావా? ఆగరా. అరే
రే నీ కోపం ఎక్కువైపోతుందిరా, నువ్వు కొద్దిగా కొబ్బరి నూనె పెట్టుకో, రోజు తలంతా చల్లబడుద్ది. ఏం బిడ్డ? ఏందమ్మా నీ ఒళ్ళంతా కాలుతానందమ్మా. లేదురా నేను ఇల్లంతా కాలుతాను. నువ్వు కూర్చోమ్మా, నీకోసం టాబ్లెట్ తీసుకెళ్తా. నేను ఇప్పుడే వస్తా, టాబ్లెట్ తీసుకెళ్తా. ఎందుకురా తల్లి అంటే నీకంత పిచ్చి పిచ్చి నా కొడక. చూసారా అత్తతే పెట్టుకుంటే అలాగే ఉంటది. ఎందుకు అది అత్త పెట్టుకుని కెలికించుకొని కట్టించుకున్నాడు. కోడలా కొడుకు పెళ్ళమా సిమిడి నాన్న బయటికి రా. ఏంటది? హల్వా. హల్వానా? అదే అత్తయ్య, నీ కొడుకు నా ముఖాన్ని హల్వా కింద కొట్టాడు. కొడతాను మరి. అత్తతో పెంచుకుంటే హల్వా కాదు, నెక్స్ట్ నీకు గులాబ్ జామే అవుద్ది. అర్థమైందా? కాఫీ పట్టుకురా పో. ఏంటే నిలబడి దున్నపోతులా చూస్తున్నావు? విసిన కడతా గాలి విసురు. ఫ్యాన్ గాలి ఉంది కదా అత్తయ్య. నాకు ఆ గాలి వద్దే, నీ గాలి కావాలి. నీ గాలి తొర్రి పళ్ళదానా. ఎందుకో ఆగాలే కావాలి. పనికిమాలి పళ్ళు, పచ్చిమని గాలి పళ్ళు, గాలి బుద్ధులు. ఏమన్నావే? నాది గాలి పనులా? నాది గాలి బుద్ధులా? అంటే నా కొడుకు వాళ్ళ నాన్న పెద్ద గాలిగాడు. పైకి వెళ్ళింది దీని గాలి మాటలను వినిపించడానికి ఇక్కడ నన్ను కింద పెట్టావు. గాలిన కొడక నన్ను కూడా తీసుకెళ్ళచ్చు పైకి. నీ కూరలో నా కరివేపాకు. అమ్మో నన్ను గాలి మాటలు అంటావా నువ్వు? అమ్మా అమ్మా ఈ టాబ్లెట్ వేసుకోమ్మా, టాబ్లెట్ వేసుకో. నీ టాబ్లెట్ మీద మన్ను కూడా పోరా, అటు పో. మళ్ళీ ఏమైంది? వద్దురా, నీ పిల్లానికో దండం నీకో దండం రా. నేను ఎక్కడైనా వెళ్ళి బతుకుతాను రా. అమ్మా అమ్మా ఏమైంది? గాలి నా కొడక. గాలి ఏందమ్మా గాలి నాకు? నేనలేదురా, అది అంటుంది. నువ్వు గాలి నా కొడుకుంటా, మీ నన్ను పెద్ద గాలిగాడంటా. నువ్వు జరగమ్మా. ఏంది 5 నిమిషాలు అయితే నీ ముఖం మొత్తం హల్వా చేసి బుద్ధి లేదని? నీ అమ్మ అసలు నేను ఇట్లా కాదే. వద్దురా అరే, కోడల్ని కొట్టించిన చెడ్డ పేరు నాకు ఎందుకు వదిలే బిడ్డ. అబ్బో నువ్వు ఇట్లానే అది నెత్తి మీద ధ్యాన్ చేస్తుంది. ఇట రమ్మంటే ఇలా నానంటది. అది వద్దండి. నానే నిన్ను నడువా. వద్దండి, నువ్వు వద్దండి. నడువా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అమ్మా ఏదో మాట వరకే వద్దులే అంటాం. కోడల్ని అలా గుద్దుతుంటేనే అత్త క్యారెక్టర్ అలా బిల్డప్ అవుతుంటది. నా కూరలు నా కరివేపాకు. క్రికెట్ టీవీలో చూస్తే ఏం బాగుంటది, గ్రౌండ్ లోనే చూస్తే బాగుంటది. దాన్ని ఎలా గుద్దుతున్నాడో చూస్తా. మా అమ్మకి ఎదురు చెప్తావే నువ్వు? మా అమ్మకు ఏదని నేను లేదు. మా అమ్మకి ఎదురు చెప్తావా నువ్వు? బిడ్డ ఆ చేత్తో నాకు కూడా చికెన్ పీస్ పెట్టి బిడ్డ. ఇదా అమ్మా? నీ బతుకుచ్చాడా? నీ డైలాగ్ డెలివరీ వేరు, లోపల బాడీ లాంగ్వేజ్ వేరు ఉందేంట్రా. ఇక్కడ బయట అత్త క్యారెక్టర్లు ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నా, లోపల వెళ్ళి భార్య భర్తలు ఎంజాయ్ చేస్తున్నారా మీరు? అరే ఈ దొంగ నా కొడుకులందరిది బెడ్రూమ్ బయటే పౌరుషాలు. బెడ్రూమ్ లోకి వెళ్ళారనుకో పిల్లలకి బానిసాలు, దరిద్రులు. నేను కూడా ఒక మంచి పౌరుషంలో ఉన్న కొడుకుని కన్నా అనుకున్నా. ఇది కాంప్రమైజ్ నా కొడుకుని కన్నాను ఇప్పుడే తెలిసింది. కాంప్రమైజ్ కావాలమ్మా. అందుకేరా నేను చెప్పేది, అందుకే చెప్తున్నా. మీ ఇద్దరి మధ్యలో నేనే భారం రా. నువ్వు పెళ్ళాలు నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండరా. నేనే వెళ్ళిపోతాను రా. నేనే కదా భారం, నేనే ఎక్కడ వెళ్ళిపోతాను రా. వెళ్ళద్దమ్మా. ప్రతి ఆడదానికి ఒక కోరిక ఉంటుందిరా. ఏందమ్మా పెళ్లి కావాలన్నా? పెళ్లి కాదురా, తల్లి కావాలన్నా? తల్లి కాదురా, కోడల చేతిలో అత్త అని పిలిపించుకోవాలని ఉంటది. ఈనాటి దొంగ నా కొడుకులు పుట్టితే కోడలు అత్తగత సొత్తు కూడా పిలవరు. 30 సంవత్సరాల నుంచి మేము అత్త చేతిలో నానా సంకలు నాకుతాం పనులు చేసుకుంటూ. ఎందుకో తెలుసా? మొగుడు మీద ప్రేమతో, కొడుకు మీద ప్రేమతో కాదు, అత్త అనే పిలుపు కోసం. అత్త అనే క్యారెక్టర్ కోసం సూర్యకాంతం నుంచి సూర్యకవాణి వరకు ఎంతమంది ఆడవాళ్ళు కష్టపడుతున్నారో తెలుసారా నీకు? రే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ని పక్కన పెట్టేసి అత్తారింటికి దారేది సినిమాలో అత్త చేతులు పట్టుకొని ఏడ్చారా. అదిరా అత్త అంటే చెత్త నా కొడక. ఏ రోజా గారు మీకు కూడా అత్త అని పిలిపించుకోవాలని ఒక ఉండదా? ఎందుకుండదు? మీ కొడుకుని ఈనా కొడుకులాగా పెంచకండి. ఈనా కొడుకులాగా పెంచారనుకో జీవితంలో అత్త అని పిలిపించుకోలేరు. అర్థమైందా? అందరు కోడలకి చెప్తున్నా, అత్తే కదా అని అత్తని సులువుగా చూస్తే కోడలందరిది పింగిడి పగిలిపోతాయి. ఏమనుకుంటున్నావు? మీ కూరలో నా కరివేపాకు ఏరా బాంబో. అదే
Show. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. నా చిన్నప్పుడు నన్ను టీచరు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా అని అడిగింది. నేను బిజినెస్ మ్యాన్ అవుతాను టీచర్ అన్నాను. అది నిజం చేయడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తే కూరగాయల రేట్ పెరిగింది. నేను కూరగాయల రేట్ స్టార్ట్ చేస్తే చికెన్ రేట్ పెరిగింది. ఇలా బిజినెస్ మీద బిజినెస్ చేయడం వల్ల నాకు వడ్డీ మీద వడ్డీ బారు వడ్డీ పెరిగింది నా ఐటమ్. నన్ను విధి 50% ఆడుకుంటే ఇది నన్ను 50% ఆడుకుంది నా ఐటమ్. నేను చీరల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఫ్రాకులు అడిగింది. పోనీ నేను ఫ్రాకుల బిజినెస్ పెడితే ఇది వచ్చి మిడ్డీలు అడిగింది. మోని నేను మిడ్డీల బిజినెస్ పెడితే ఇది వచ్చి ఇంకా చిన్న డ్రెస్సులు లేవా అని అడిగింది. Bikini. ఇది చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటూ పక్కనే ఉన్న కిడ్స్ వేర్ ని డెవలప్ చేసింది. నన్నేమో గంగలు కలిపింది ఈ ఐటమ్. దేవుడా నీకు దండం పెడతా దేవుడా. బిజినెస్ పెట్టడానికి మంచి అడ్డాన్ని ఇచ్చావు. షాప్ నిండా మంచి ఐటమ్లు ఇచ్చావు. కస్టమర్ని ఎక్కడిచ్చావు? అప్పులోని మాత్రం బాగా ఇచ్చావు నా ఐటమ్. ఈ రోజు కస్టమర్ని పంపించలేదనుకో నువ్వు నా చేతిలో చచ్చావు నా ఐటమ్. నీకు దండం పెడతా దేవుడా. ఒక్క కస్టమర్ని పంపించు, లేకపోతే బిజినెస్ అనే థీమ్ వేస్ట్ అయిపోతుంది, ఐటమ్ అనే మేనరిజం వేస్ట్ అయిపోతుంది. కస్టమర్ వచ్చేస్తుంది. నా బిజినెస్ వర్కౌట్ అయింది. పొద్దునే కత్తి లాంటి ఫిగర్ తో పడి చెప్పు నా ఐటమ్ నీకేం కావాలి? ఏంటి ఐటమ్ అంటున్నావు? ఐటమ్ అనేది నా మేనరిజం. నీకే ఐటమ్ కావాలని అడుగుతున్నాను ఐటమ్. నాకు డైలీ యూజెస్ కోసం కొన్ని ఐటమ్స్ కావాలి. నువ్వు డైలీ ఏం యూజ్ చేస్తావు నాకేం తెలిసిన ఐటమ్. వాట్ యు మీన్? ఈ డైపర్ తీసుకోండి. డైపరా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ముందు నువ్వు డైపర్ తీసుకో, తర్వాత నేను పెళ్లి చేస్తానులే. అంటే ఒక డైపర్ కోసం నేను పెళ్లి చేసుకోవాలా? పోనీ 2 డైపర్లు తీసుకో. దీని మీద మంచి స్కీమ్ కూడా ఉంది నా ఐటమ్. ఏంటది? 2 డైపర్లు కొంటే ఒక పిల్లోడు ఫ్రీ. పిల్లోడేంటి? నువ్వు అందంగా ఉన్నావు, నేను వయసులో ఉన్నా. నువ్వు అంటే పిల్లోడు ఉవా 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 అని వచ్చేస్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైందని నాకు అర్థమైంది. క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నావు దొంగ. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు. ఏం చేస్తాను మేడం, నేను స్కిట్ రాసుకునేటప్పుడు మామూలుగానే రాసుకుంటున్న ఐటమ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అనేసరికి డైలాగ్ కొద్దిగా ఎక్స్ట్రా వెళ్ళిపోతున్నాయి. నీ ఎక్స్ట్రా ఆపి నన్ను ఇంప్రెస్ చేసే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పు. మీరు అలా మాట్లాడకండి మేడం, నేను రొమాంటిక్ అయిపోతా. వీళ్ళు బిజినెస్ థీమ్ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు కానీ ఐటమ్ బేసికల్ గా నేను మంచి రొమాంటిక్ వెళ్ళాను తెలుసా నా ఐటమ్. నువ్వు రొమాంటిక్ అవడం కాదు, నా బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ అవడానికి ఏదైనా మంచి చాక్లెట్ ఉందా? నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా చాక్లెట్ తింటున్నాడా? అవును. అయితే ఇమీడియట్ గా బాయ్ ఫ్రెండ్ ని మార్చుకుని ఐటమ్. ఎందుకు? వాడు తినాల్సింది తినడం మానేసి చాక్లెట్ తినుకుంటూ కూర్చున్నాడు ఐటమ్ కాడాడు. పనికి మాల ఎదోళ్ళందరూ బిజినెస్ చేస్తే ఇలాగే ఉంటుంది నా ఐటమ్. పొద్దున బోని కొట్టి వెళ్ళమంటే నా మేనరిజం నాకే కొట్టి వెళ్తుంది నా ఐటమ్. అరే తమ్మి జర గడ్డంకి కొని ఇక్కడ సెలూన్ షాప్ ఎక్కడ ఉన్నదిరా బాయ్? పక్క గల్లీ ఉంది చూడు, ఈ గల్లీ. ఐటమ్లు అమ్మితే బిజినెస్, అదే ఐటమ్లు వాడితే సెలూన్ షాప్. నాకు దగ్గర బ్రష్ ఉంది, పేస్ట్ ఉంది, చైర్ ఉంది, కస్టమర్ కొన్నా. ఇదే సార్ సెలూన్ షాప్. సెలూన్ షాపా? అవును సార్. సెలూన్ షాప్ ఏంద్రా బాయ్ ఇట్లున్నది? నాదంతా కార్పొరేట్ స్టైల్ సార్. కార్పొరేట్ స్టైల్ అంత చిత్రం చేస్తారు. ఏమ్రా బాయ్ సీల్లని ఇప్పుడు తీస్తున్నావు? సార్ నాదంతా ఫ్రెష్ ఐటమ్ సార్. నాది నా చెప్పాను కదా నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. కార్పొరేట్ స్టైల్ అంత చిత్రం చేస్తారు. అరే మీ కార్పొరేట్ లో కనీసం కచ్చిపోయారా రా బాయ్? ఓ సార్. ఏమ్రా నాకేస్తున్నావు? నేను చెప్పాను కదా సార్ నాదంతా కార్పొరేట్ స్టైల్ అని. ఏమ్రా షేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది. పేస్ట్ వాసన? సార్ కార్పొరేట్ సెలూన్ లో సేవింగ్ కి పేస్ట్ వాడతారు సార్. మీకు తెలియదా? మీరు కార్పొరేట్ సెలూన్ కి ఎప్పుడు వెళ్ళలేదా సార్? అదే తమ్మి నేను ఎప్పుడు కార్పొరేట్ కి వెళ్తారా బాయ్? నువ్వు కార్పొరేట్ కాదని చెక్ చేస్తున్నా. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం రండి మేడం రండి. ఏంద్రా బాయ్ కాయ కట్ చేసి నా కళ్ళ మీద పెట్టినావు? మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టున్నాను మేడం. నేను రష్మిని, జబర్దస్త్ యాంకర్ ని. ఓ అవును కదా, మీరు ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి గుర్తుపట్టలేకపోయాను ఐటమ్. ఏంటి ఐటమ్ అంటున్నావు ఏంటి నన్ను? హలో నువ్వు అంత ఐటమ్ కాదు, నీకు అంత లేదు కూడా. ఐటమ్ అనేది నా మేనరిజం. మేడం ఒక ఫోటో ప్లీజ్. ఫోటో హక్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? అదే నేను అడుగుతున్నా, నువ్వు స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నావు? ఐటమ్ దుర్గా నెయ్యి కాదు, దుర్గా నెయ్యి. హలో మైండ్ యువర్ బిజినెస్. అదే నేను చెప్పేది, మైండ్ పెట్టుకొని యాంకరింగ్ చేయని ఐటమ్. ఈ ఎక్స్ప్రెషన్ స్టేజ్ మీద ఇస్తే రేటింగ్ అయినా బాగా వస్తుంది కదా ఐటమ్. మీరు అందరూ జబర్దస్త్ టీమ్ లీడర్ తో ఫ్రీగా ఉంటారు, మాతో కూడా కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు కదా మేడం. అది ఎంత యాక్టింగ్. ఇది కూడా యాక్టింగ్ అనుకోండి. సార్ నీ సేవింగ్ తీస్తాను సార్. 1 సెకండ్ సార్, కొద్దిగా నోట్ తెరు. తమ్మి నోట్ల నీళ్ళు పోసినవేంద్రా బాయ్?
గడ్డం నానేంది లోపల వేరు నానితేనే కదా గడ్డం తీసేది. నేను నానుడేంద్రా అంత చిత్రం చేస్తారు. చెప్పండి మేడం మీకేం కావాలి? నాకు నెయిల్ పెయింట్ ఉందా? నెయిల్ పెయింట్ నా దగ్గర నెరలాక్ పెయింట్ ఉంది మేడం. మేడం ధర తక్కువ నాణ్యత ఎక్కువ. మీ నెయిల్ అయినా ఉడుతుందేమో కానీ ఈ పెయింట్ మాత్రం ఊడదు మేడం. కావాలంటే మీ మీద ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెయింట్ గింట అనుకోని. హలో అనసూయ, ఏంటి డ్రైవర్ కావాలా? ఇప్పటికిప్పుడు డ్రైవర్ కావాలంటే ఎక్కడ దొరుకుతారు అనసూయ? డ్రైవర్ రెడీ మేడం, డ్రైవర్ రెడీ. నేను మంచి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్ని మేడం. ఇగో కాసేపు మూసుకుంటావా? డ్రైవర్ గీవర్ అనుకుంటూ పగలే. అనసూయ నిన్ను కాదు, ఏంటి సింగర్ కావాలా? సింగర్ ఇంకా సెట్ అవ్వలేదు, ఏదో సింగర్ సెట్ చేస్తానుగా. నా గొంతు శృతిలోనా అనసూయ సింగర్ కన్ఫర్మ్ అయిపోయాడు. నా ఐటమ్ నువ్వేం టెన్షన్ పడు, కన్ఫర్మ్ చేసుకో. మధ్యలో నీకేమైనా? అనసూయ నిన్ను కాదు. ఏంటి అనసూయ, డాన్స్ అని కూడా కన్ఫర్మ్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు? అన్ని నేనే చూసుకోవాలా? ఐ యామ్ ఎ డిస్కో డాన్సర్ బు బు బు. అనసూయ డాన్సర్ కూడా కన్ఫర్మ్ అయిపోయాడు. నువ్వు ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసుకున్న ఐటమ్. అసలు నువ్వేం చేస్తున్నావురా? డ్రైవర్ అంటావు, సింగర్ అంటావు, డాన్సర్ అంటావు. ప్రపంచంలో నువ్వు చేయలేని పని అంటూ ఏదైనా ఉందా? ఉంది మేడం. ఏంటది? నేను తల్లిని కాలేదు మేడం. Stupid! I hate you, stop. అరే తమ్మి నాకు గడ్డం గీరా భయ్, నేను పెళ్లి పోవాలి. నేను అనవసరంగా కమిట్ అయ్యాను. మేడం మేడం రండి మేడం. ఏం కావాలి మేడం? నా మొగుడు కావాలి. దొరుకుతాడు మేడం, 30% డిస్కౌంట్. దొరికిండు. ఓ నీ మగుడా? ఏం రా తమ్మి మొత్తం నా పిల్లం లెక్కన కొడుతున్నావు. పిల్లాన్నేరా నేను. ఆగులచ్చి గడ్డం గీకాలంటే గడ్డం నానాలే కదా. గడ్డం నానాలా? అవేమన్నా బట్ట అరా బట్టేవా? ఏందా నువ్వు? ఏంద్రా సేవింగ్ క్రీమ్ పేస్ట్ వాసన వస్తుంది? పిచ్చిదానా, కార్పొరేటర్ అంతా పేస్ట్ వేసే గీకుతారు తెలుసా నీకు? నువ్వు నా చేతిలోనే అవలగాడు అవుతా అనుకున్నా, అందరి చేతిలో అవలగాడు అవుతున్నావు. చైనా బజార్లో ఎవరైనా షేవింగ్ చేసుకుంటారా? నేను అదే చెప్పానక్క. అక్క నేను అదే చెప్పా. చైనా బజార్ లో సేవింగ్ చేయకూడదా? చైనా బజార్ లో మసాజ్ చేయకూడదా అన్నాడు అక్క. కాసేపు అయితే బాగా మసాజ్ కూడా స్టార్ట్ చేసేవాడిని అక్క. నాకు ఇంట్లో మసాజ్ చేయమంటే చేయవు కానీ వీడికి వచ్చి శాండ్విచ్ మసాజ్ కావాలి. కాదే అర్థం చేసుకోలచ్చి. అరే దారికారు లెక్క తిరిగట్టోని. అబ్బా నాశనమైపోతావురా నువ్వు. నేను ఎందుకు నాశనం అవుతా? ఇచ్చిన వాళ్ళు నాశనం అవుతారు, బిజినెస్ ఇచ్చిన వాళ్ళు పడతారు. నేను పట్టింది దండం పెడతారు. మా బిజినెస్ ఏం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఫ్యామిలీ థీమ్ అయిపోయింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. డాన్సింగ్ పాట తీసి పాసిన లీడర్ అంటే ప్రతి ఒక్కరికి లోకువే. ఈ రోజు నా శోభనం వాట్స్ గోయింగ్ ఆన్ రవి? వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటే మన పెళ్ళైంది కదా, కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉండదా? జనరల్ వాళ్ళ బిహేవ్ చేయకు రవి. నువ్వు ఐసీయూలో ఉన్నావు తెలుసా? ఐసీయూ? నీ అమ్మ శోభనం కదా అనుకుని ఇప్పటిదాకా. డాక్టర్ కదా. సారీ చెప్పు, ఐసీయూలోనా? నాకు నీట్నెస్ అంటే పిచ్చి, అర్థమైందా? ఓవర్ ఎక్సైట్మెంట్, డోంట్ ఓవర్ ఎక్సైట్మెంట్, ఓకేనా? ఓకే. స్టూపిడ్. మిల్క్ తెచ్చావా? ఏం చేస్తున్నావు? మిల్క్ నేల ఎందుకు ఇలా తాగుతున్నావు? నీ నోట్లో ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీకు? నోట్లో క్రిములా? ఆ పని నేను తాగితే నువ్వు నోట్లో ఉన్న క్రిములు నా నోట్లోకి వస్తాయి. పిచ్చిదానా, శోభనం రోజు ఇవన్నీ డిస్కషన్ ఏంది? ఓ షాట్ 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 షాట్. ఎన్ని క్రిములు ఉన్నాయి తెలుసా నీ చేతి మీద? క్రిములా? ఇక్కడ ఎక్కడ? నీ స్టూపిడ్ ఫెలో బిహేవ్ చేయకు, అర్థమైందా? స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. ఇదిగో చూడు. ఓ షాట్ షాట్, ఇన్ని క్రిములా? స్టూపిడ్ ఫెలో తీసుకో. డెటాల్ తో క్రిములు చేస్తాయి, ఓకేనా? ఓకే. స్టూపిడ్ లాగా బిహేవ్ చేయకు. సరే
నాగబాబు గారు చెప్పినట్టు కామాండ్ల పేచి ఓవర్ ఎక్సైట్ కాకుర్రవి ఓకేనా? ఓకే నాకు నీట్నెస్ అంటే పిచ్చి ఓకేనా? సరే సరే ఇవన్నీ మాటలు పక్క పెట్టి శోభన ఒకసారి నాలుకతి ఏంటి నాలుక అంతా సాగింది మందు తాతావా? మందు తాగితే నాలుక సాగుతుందా? ఇది తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? చుప్పిలా బిహేవ్ చేయకు అర్థమైందా? ఒకసారి నీ ముక్కు చూపించు. నీ ముక్కు హోల్స్ అంటే ఇంత పెద్దగా ఉన్నాయి. అంటే నువ్వు సిగరెట్ తాతావా? సిగరెట్ తాగితే ముక్కు హోల్స్ పెద్దగా అవుతాయా? ఇది తాగినోని కూడా తెలియదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అంటే డూప్లికేట్ డాక్టర్నా? రవి నీట్నెస్ అంటే నాకు పిచ్చి అర్థం చేసుకో ఓకేనా? సరే రా చేతి స్టూపిడ్ ఫెలో గ్లౌజ్ వేసుకో. శోభనం గదిలో గ్లౌస్ లేదంటే వేసుకోమన్నానా? అమ్మ వేసుకున్నా చల్ ఏంటి దా ఇప్పుడు ఎలా ఉంది? గ్లౌజ్ వేసుకొని చేస్తే ఏముంటది? అదే ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు ఓకేనా? మాట్లాడతాను స్టూపిడ్ ఫెలో షట్టి ఓకే. అమ్మని అమ్మ ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. అబ్బా ఇప్పుడు దీనికోసం వెయిట్ చేస్తాను. అమ్మ ఈ షర్ట్ వేసుకో. ఏ షర్ట్ అయితే ఏమున్నది చల్ మనకు శోభనం కావాలి అంతే. చల్ రా 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 ఓకే ఓకే నేను వేస్తున్నాగా. ఏంటో ఇది శోభనం గదిలో పేషెంట్ వేసినట్టు పచ్చ డ్రెస్ వేసినావు. ఇప్పుడు నీ క్రిములు నాకు రావు, నా క్రిములు నీకు రావు. నాకు నీట్నెస్ అంటే పిక్చర్ అర్థమైందా? మెంటల్ దానిలోకి మాట్లాడకాను. ఓకే శోభనం గదిలోకి తీసుకొచ్చి ఇది ఏంటో పిచ్చి పిచ్చి ఏంటి ఆయాసపడుతున్నావు? ఆయాసం నాకెందుకే? ఆయాసం ఎందుకు? ఒకసారి రౌండ్ గా తిరుగు, పరిగెత్తు చూస్తా. ఒకసారి పరిగెత్తు. స్టూపిడ్ ఫెలో నీట్నెస్ లేదు పాడలేదు. ఓకే ఇప్పుడు రా నేను శోభనానికి రెడీ. ఏంటి ఎంత డల్ అయిపోయావు నువ్వు? పరిగెత్తుగా డల్ అయిపోయావు. స్టూపిడ్ ఫెలో అస్సలు ఎనర్జీ లేదు పాడలేదు నీకు. ఒక్క నిమిషం ఉండు. హాయ్ హలో నమస్తే. ఈ రోజు నీట్నెస్ కే మారిపోయిన ఒక డాక్టర్ ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ మేడం. నమస్తే బాగున్నారా? బాగున్నాను. చెప్పండి. అది యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హలో సతీష్ వాట్ ఆర్ యు డూయింగ్? యువర్ ఫ్రెష్ ఓకేనా? పైన కూర్చోండి కిందకి దిగు. ఇది రికార్డెడ్ కాదు కదా లైవేగా? లైవ్ మేడం ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఓకే వస్తే శోభనమే ఈ రోజు మనది. అందుకే లైవ్ పెట్టుకున్నా. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఐఎమ్ డాక్టర్ సురేఖ. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే యాపిల్ తినాలి. ఆపిల్ అనేది చాలా ముఖ్యం. ఒక మనిషికి ఎంత ఎనర్జీ ఇస్తుందంటే ఈ ఆపిల్ వల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఒక ఆపిల్ ఇలా తింటే శోభన నాదే. లైవ్ వాడిది. ఓకే మేడం ఆరోగ్యం గురించి మీరు చాలా బాగా చెప్పారు. ఓకే ఒక మనిషిలో స్పర్శ రావాలంటే మీరు ఏం చేస్తారు? ఒక మనిషిలో స్పర్శ రావాలంటే ఈ చెయ్యిని ఇలా తీసుకొని ఇంకో చెయ్యి ఇలా పెట్టండి. ఇలా చెప్పి అలా రుద్దితే అక్కడ స్పర్శ వస్తుంది. ఆ స్పర్శ వల్ల శోభనం నాదే. లైవ్ వాడిది. ఈ స్పర్శ వల్ల మనిషిలో ఆ రక్త కణాలు ఉంటాయి చూడండి. ఇక్కడ ఉన్న రక్త కణాలన్నీ బాడీలో చాలా వేడెక్కి ఆ బాడీలో ఉన్న మనిషిని యాక్టివ్నెస్ చేస్తుంది. అంటే వాడి దగ్గర లేవనే క్రిములు వాడి దగ్గర లేవా? స్టూపిడ్ ఫెలో లైవ్ లో మాట్లాడకు. ఇక్కడ చాలా మంది పేషెంట్లు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు ఎలా ఓదార్స్తారు? ఓకే ఇది చాలా మంచి క్వశ్చన్. ఆ బాధలో ఉన్న మనిషిని దగ్గర ఒకేసారి దగ్గర తీసుకుంటే ఇప్పుడు మీకు బాధ తగ్గిందా? అంటే ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందండి. బ్యాలెన్స్ ఉంటే ఇంకా దగ్గర తీసుకోవాలి. చాలు శోభనం నాది. లైవ్ వాడిది. చాలా మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే భయపడతారు. ఎందుకని? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనేది చాలా ఈజీ. మనం ఇంట్లో కూర్చొని కూడా ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని కూడా? ఇప్పుడు ఎలా అంటే ఒక మనిషిని అలా వంగోబెట్టాలి. వంగోబెట్టిన తర్వాత ఒక పురుషుడికి బ్యాక్ లో ఒక నరం ఉంటది. దాన్ని గట్టిగా నొక్కాలి. వాడు ఇలా అరిచినా కూడా మళ్ళీ నొక్కాలి. ఇంకా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అయిపోయినట్టే. ఈ వారం ఒక డాక్టర్ని కలిసాం, మరి వచ్చే వారం ఇంకో డాక్టర్తో మనం ముందుకు వద్దాం. అర్థమైందిలేండి మేడం. మీరు ఓకే అంటే ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చేస్తానండి. నేను ఎప్పుడు లైవ్ పెడితే అప్పుడు వచ్చి ఓకేనా? ఓకే ఓకే నేను శోభనానికి రండి ఓకేనా?
శోభనం గదిలొచ్చిన మొగుని పట్టుకొని అసలు నరాన్ని మంచి శోభన అనడానికి సిగ్గెట్లా లేదా నీకు? ఓ షాట్ 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 నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదా దరిద్రుడా. అమ్మా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు. అరే నీలి నీలి కళ్ళతనం జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఏదో జడగాలని. ఏమండి నేను ఈ మధ్య కాలంలో రష్మిలాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? యోగా ఉంది, యోగా చేస్తావా? యోగా నేర్చుకుంటానండి. నేను యోగా మాస్టర్ ఫోన్ చేస్తా, యోగా బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. ఏమంది? నువ్వు మంచి లా ఉన్నావు. అందంగా ఉన్నా అని చెప్పింది అంటే మీకు అర్థమైంది కదా. సార్ నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. యోగా మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా ఇప్పుడు. చూద్దాం. ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హలో యోగా మాస్టర్, మా ఆవిడకి యోగా నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవరైనా నా ఇంటికి తీసుకెళ్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్ట్ ఉంటుంది, నా లైఫ్ కరెక్ట్. వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు. ఎవరండి? బంకమట్టి భాస్కర్, నేనే. మీరు? యోగా టీచర్ పళని. మా ఆవిడకి యోగా నేర్పాలి మీరు. తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్ 40,000 తీసుకోండి. బోనస్ ఇస్తాను, నాకేం నొప్పి. బంగారం, ఈ యోగా మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది. హలో అవునరా? యోగా నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు, ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ని బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రశ్మి, 30,000 అన్నాడు. 500 అన్నాడు నా ఫేస్ వాల్యూ. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అవ్విపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నా. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ అక్కర్లేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు మాకు యోగా మాస్టర్. మీరు వదిలేయండి. ఓకే. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. స్టార్ట్ చేయండి. రండి, స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. ఎంత మర్యాద చూడండి పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు యోగాలో తొలి అడుగు వేశారు. యోగా అంటే కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను యోగాలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాను. బాధ పట్టుకొని ఎప్పుడు ఏలాడను. ఏమండి? అసలు యోగా గురించి తెలుసా? తెలియదు. తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి, అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు, మన నెక్స్ట్ ఆసనం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? సార్
నేను రైట్ పర్సన్ ఏరుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక లేదు, మంచివాడేరా, మంచివాడే. మంచి మీరు చెప్తే ఓకే. ఈ యోగాని రౌండ్ యోగా అంటారు. వృత్తాసనం అంటారు అనమాట. ఆ రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు, మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. రెండు చేతులు ముందు పెట్టి అగో చూడు సార్, మొత్తం రైట్ పర్సనే. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావేంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. అలా కలుగుతుంది ఎక్కడన్నా? నా బాడీలో కూడా కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అరే పలని, నువ్వు బాగా నేర్పినవరా. చాలే, రేపు పొద్దున్న రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటగా కాలిపోయింది, గంట అంటే వరకు మారిపోతుంది. రేపు పొద్దున్న రాపో, వెళ్ళిపో, వెళ్ళిపో. కావేరి గారు, మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది రేపు నుంచి యోగాల. అది గుర్తు పెట్టుకోండి. లోపల పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్, ఎవరు ఇంత రాత్రి పూట? ఇంత రాత్రి పూట వచ్చింది? మీ ఆవిడని పంపించు బ్రదర్, యోగా నేర్పిస్తా. నీ మైండ్ దొబ్బిందారా? రాత్రి పూట నా భార్యను పంపు, యోగా నేర్పుతా అంటావు. రెండు ఆసనాలు చెప్పేసి వెళ్తాను. రెండు ఆసనాలు నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాలా నీకు అన్ని? వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకునే స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్చుకో, రేపు పొద్దున్న నేర్పు. నువ్వు వెళ్ళిపోయి కంచెలి. ఏమండి, మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా. పెట్టింది. రైట్ పర్సనేనా? 500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా. రైట్ పర్సన్ ఉంటారు. మనం పడుకుందరు రండి. అమ్మ, ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేసి. ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్, బ్రదర్ భాస్కర్. ఎవర్రాది మళ్ళీ రాత్రి పూట? అరే నీ ఉద్దేశం ఏంద్రా? యోగా వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మరికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తానా, మంచి కూడా చెప్తానా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దురు రండి. నేర్చుకో, నేర్చుకో. అరే ఫలాని, అరే ఫలాని, అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్యను పడుకోబెట్టినవేంట్రా? శవాసనం బ్రదర్. శవాసనం అంటే ఒకే సాపలో ఇద్దరు పడుకోన్నా? ఇంకో శాప ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు కావేరి గారు, మీ శ్వాసని స్లోగా లోపలి తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కాదు చాలు, మస్తు నేర్పినావు. ఓగా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాత్రం మీకు అసలు అర్థమవుతుందా? పరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో, వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే? మెంటల్ దానా, లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? వెళ్తాం ఎందుకు, రావటం ఎందుకు? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వాన్లో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదానే. ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా. అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను, రండి. వెళ్ళండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు? పల్లవి గారు, ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలిచ్చి నువ్వు లేకలే. కావేరి గారు, మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏవండి ఎందుకు ఏ ఆసనం? పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకం గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం యోగా బుక్ లో చూపెట్టరా బ్రదర్? మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి
మనం ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లెరి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. ఏమండి మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. నీ అప్ప లోపల పో. నరుకుతా. ఆవిడ మీద ఒక్క చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా ఒరేయ్, నువ్వు నడువే. నడువు లోపల పో. బయటికి పో. అరే ఇదే వాసనం రా. ఇది గొలుసు ఆసనం. మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లెరి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. యోగాలో నిష్ణాతురాలు చెయ్యి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లెరి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? అరే కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏయ్, ఏయ్,